నేను రైతుని అయిపోయినప్ప లంచ్కి మంచి సద్ద సంగటి నాటుకోడి ఎటుంటది. Hey folks, good morning. Welcome back to our channel. This is Vinod and you're watching our YouTube channel. If you are new to this channel, just hit the subscribe button here. So farming is really the bad. So ఎందుకంటే ఎవరిని అడిగినా వ్యవసాయం అంటే కింద నుంచి పైకి చూస్తున్నారు. ఎందుకు మరి వాళ్ళకి టైం లేక దానికి సరిగ్గా చేయలేకపోతున్నారు, లేకపోతే సరైన అవగాహన లేక చేయలేకపోతున్నారు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు జస్ట్. సో రీసెంట్లీ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న మా ల్యాండ్ని సో రెడీ చేసి నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్. దానికోసం నేను మా ఊర్లో ఉన్న కొంతమంది రైతులు అంటే వ్యవసాయం చేసే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళు కింద నుంచి పైకి చూసి కానీ నీకుందిలే అంటున్నారు, కానీ అసలు ఏంటి ఏమిటని చెప్పట్లేదు. సో లెట్స్ గో. సో ఇవాళ 25 years నుంచి ఖాళీగా ఉన్న ల్యాండ్ రెడీ చేస్తున్నాను అనమాట. సో దానికి ఎంత ఖర్చు అయ్యింది, ఇప్పటివరకు క్లీనింగ్కి బేసిక్ ఎంత ఖర్చు అయింది, సో ఇక మీద ఎంత ఖర్చు ఉందో మేబీ లేటర్ విల్ సీ. సో ఇప్పటివరకు సో బేసిక్ క్లీనింగ్ ఎంత ఖర్చు అని చూద్దాం, ఎలా జరుగుతుంది ఏంటి. మీన్ వైల్ వీ హ్యావ్ టు కవర్ ఆల్ ద థింగ్స్ ఇన్ అ డే, క్లీనింగ్, ఆఫీస్ వర్క్ అండ్ అదర్ థింగ్స్, ఆల్ ద స్టఫ్. సో లెట్స్ గో వన్ బై వన్. వెల్కమ్ టు అవర్ ఫార్మ్. సో ఇప్పుడు 3 వారాలు పట్టింది. 3 వారాల తర్వాత మళ్ళీ జేసీబీతో ఇక్కడ క్లీన్, అక్కడక్కడ మిగిలిపోయిన కంప చెట్లు ఇంకా కొంచెం హోల్స్ ఉంటే పూడిపిస్తున్నాం. సో ఇక్కడ పని స్టార్ట్ చేసి 3 weeks అయింది. 3 weeks తర్వాత మళ్ళీ ఇప్పుడు పని స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నా వెనక సైడ్ జేసీబీ పని చేస్తుంది అండ్ ఇక్కడ 2 ట్రాక్టర్లు వచ్చాయి. సో ఎందుకంటే ఇక్కడ ఒక బావి ఉంది. సో ఆ బావి ఎప్పుడు తవ్వారు, సో దాన్ని పూడ్చాలనుకోవట్లేదు. సో తవ్వారు, బాగా మంచి రాతి కట్టడం ఉంది. సో అలాంటి వాటిని ఉంచుకుంటే బాగుంటుంది కదా. సో అది నా ఒపీనియన్. మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి పూడ్చాయి ఆడ ఉండకూడదు, ఎందుకు అది మనకి అవసరం లేదంటున్నారు. బట్ ఉన్నదాన్ని ఉండించుకుంటే దానికి ఏముండదు. ఏమంటారు వచ్చిన ఇట్లా చూసాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న బావి తీయంగా వచ్చిన మట్టిని అక్కడ ఒక గుంత ఉంది, సో దానికి వేద్దాం అనుకున్నాము. ఎందుకంటే బావి తోడినప్పుడు అక్కడ అన్ని రాళ్ళు వచ్చినాయి అంటారు. సో రాళ్ళు ఎక్కువ ఉంటాయని అక్కడ చూద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం మట్టే ఉంది. సో మట్టి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వేయడం దేనికి, దాన్ని ఇక్కడే సవరం చేస్తే సరిపోతుంది కదా. సో అనే ఒపీనియన్తో ట్రాక్టర్ని వెనక్కి పంపిస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం సవరం చేసే పని స్టార్ట్ అయింది. వచ్చి ట్రాక్టర్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పా, ఎందుకంటే ఇక్కడ మొర్రము రాళ్ళు ఉంటాయని చెప్పి ఎత్తిపెత్తాం అనుకున్నాము. బట్ మట్టి ఉంది, సో వెళ్తే పని లేదు. సో ఇక్కడ కూడా ఏంటంటే డౌజర్ వేస్తారంట. సో జేసీబీ అనేది మట్టి సవరం చేయడానికి అంత అనువైంది కాదు అంటారు. సో డౌజర్ని పిలిస్తే డౌజర్ చేస్తుందంట. సో అందుకోసము జస్ట్ ఆ గడ్డని అలా కదిలిచి వదిలేస్తే డౌజర్ని పిలిస్తే క్లీన్ చేస్తుంది. అది నేను రైతుని అయిపోయినప్ప కదా. చూడడానికి చిన్న పనిగా ఉన్న టైం మాత్రం చాలా తీసుకుంటుంది. సో ఇప్పుడు నాకు ఆఫీస్ టైం అనమాట. సో జస్ట్ ఆఫీస్ లాగినేసి ఇప్పుడు లంచ్ టైము. లంచ్కి మంచి సద్ద సంగటి, మంచి నాటుకోడి ఎటుంటుంది. సో లెట్స్ గో. ఇంకొక అప్డేట్ ఏంటంటే నా కారు చెన్నైలో ఉంది. సో దాని అప్డేట్ మామూలుగా లేదు. అక్కడున్న సర్వీస్ సెంటర్స్ బీభత్సంగా ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం ఆఫ్టర్ లంచ్. వావ్, ఈ కాంబినేషన్ మత్తి పోగొట్టేదానిగా ఉంటుంది. ఈ కాంబినేషన్ మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే జస్ట్ కామెంట్ తెలియజేయండి. నేను ఎప్పుడు అంటుంటా ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని. వావ్. సో ఈరోజు ఎండ నా కోసం వచ్చినట్టుంది. ఇన్ని రోజులు మూసుకొనింది ఎండ స్టార్ట్. బీభత్సంగా ఉంది ఎండ. ఈ ఎండకి బైక్లో పోవాలా. వావ్. జేసీబీ ఆపరేటర్కి ఫుడ్ ఇచ్చి వర్క్ ఎంతవరకు జరిగింది అంటే చూద్దాం. వీళ్ళు పార్సల్ కట్టమంటే రోజంతా కట్టేట్టున్నారు. వచ్చి టెక్నాలజీ యూస్ చేస్తారు. అయిందా లేదా
సో అన్ఎక్స్పెక్టెడ్లీ టెక్నికల్ ఇష్యూ వచ్చింది జేసీబీకి. సమ్ వైర్ కట్ అయిపోయిందంట. సో అది కట్ అయింది. సో నెక్స్ట్ ఆర్డర్ పెట్టి తెప్పియాలి. సో ఆల్రెడీ ఫోన్ చేసాడంట. సో ఉంటే రేపు ఈరోజు వస్తుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. జేసీబీతో పని ఆల్మోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రాక్టర్తో పని అయిపోతుంది అన్నారు. ఇవో దీంతో పని కాకపోతే ఇంకా ట్రాక్టర్ని పిలిపించాలి. మడకలు, ట్రౌజరు, సో వీటితో పని జరిగిపోద్ది. సో దట్స్ ఇట్. Meet Mr. Rajnikant, the only one who maintains this water plant. Hello, Mr. Rajni, the manager of the BPRP. మదం పట్టుండవు బాగా. వెచ్చరా మామూలు కావాలా? ఈ మారి పోతా అంటే ఎవడిచ్చాడు? మనిషికి వినిపించాను హ్యాపీ అవుతా, అనురాగము అవన్నీ చూపిస్తాయి కదా. రామచంద్ర నాకు ఫోన్ చేసి నేను స్విచ్ ఆపేస్తా అని చెప్పినా కదా. నీకు ఎంత 5 నిమిషాలు తట్టుకోవట్లే అసలు. అంత డెడికేషన్ ఇది ఎట్ట? అరగంట తట్టుకుంటా. అరగంట యా తట్టుకుంటా? అరగంట వంద కాదు 200 వేస్తా. చెప్పు, ఒక డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్పినామంటే అట్లా మళ్ళీ ఊరికే కావాలన్నీ. దీని ఐటమ్ వచ్చింది. సో రెడీ అయిందో లేదో దే కూడా ఇప్పుడు చూడాలి. సో గైస్, సో ఇప్పుడు టైం 6:30 అయింది. సో మధ్యాహ్నం ఆగిపోయిన జేసీబీ ఇప్పుడు పనిచేస్తుంది అక్కడ. సో జేసీబీ ఓనర్ వచ్చాడు. జేసీబీ ఓనర్ దగ్గరుండి మరి జేసీబీ వర్క్ చేయించుకొని ఇప్పుడు పనిలోకి దించాడు అనమాట. సో అలా ఉండాలి డెడికేషన్ అంటే. మా అంతే కదా. సో మీన్ మిస్టర్ సుబ్రాగల్ రాజు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కర్ మ్యాన్ బీప్రాస్పల్లో. అయ్యింది మన ట్రాక్టర్, మార్నింగ్ వచ్చిన ట్రాక్టర్ అంటే జేసీబీ కూడా మన మావదే. సో లైక్ వేసుకోవాలి మాంకి. లైక్ వేసుకొని సో ఇవాళకి ఇది ఫైనల్ టచ్ అనమాట. సో అక్కడున్న ఈ కంప ఆ మెయిన్ వుడ్లోకి వెళ్ళిపోవాలి. సో ఎందుకంటే అక్కడక్కడ బిట్లు పెట్టేస్తే కంప మిగిలిపోతుంది లాస్ట్లో. ఎడ్జ్లు మిగిలిపోతున్నాయి. దాని ద్వారా చూడడానికి, నచ్చడానికి, తర్వాత ఏదైనా పని చేయడానికి అడ్డంగా ఉంది. సో ఇది అటు దోయేస్తే ఇక్కడ ఒక బిట్ ఉంది. సో దీన్ని అక్కడ దోయేసినారంటే సరిపోద్ది అడికి. జేసీబీ వర్క్ డన్. ఓకే, ఇక ఎక్స్పెన్సెస్ విషయంకి వస్తే, సో లాస్ట్ టైంకి ఇప్పటికీ కలిసి మొత్తం అయిన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, సో లాస్ట్ టైము జేసీబీ వర్క్కి 28,000 అయింది. సో ఈరోజు జేసీబీ అండ్ ట్రాక్టర్స్కి కలిపి 6,500 అయింది. సో 28,650 మొత్తం 34,500 రూపీస్ అయింది ఇప్పటి వరకు వెనుక. ఇప్పుడు ఈ పొలంలో ఏం వేద్దాము ఏంటి అనేసి, ఏం వ్యవసాయం ఫార్మింగ్ చేద్దాము ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో దానికి త్వరలోనే ఒక కంక్లూషన్ తీసుకుంటా. దెన్ విల్ స్టార్ట్ ఫార్మింగ్ side by side. Okay, so till then have a great day. So I'll try to post videos twice a week. For sure, twice a week I'll try to post videos. At least these are continue chestanu anukuntunna. See you then. Take care. Bye.